బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి మాజీ బోర్డు మెంబర్ హనుమంతరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. ఎట్లా జరుగుతున్నాయి ఎల్లమ్మ తల్లి రేపు కళ్యాణం సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అమ్మవారి కళ్యాణం రేపు జరగబోయే అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏర్పాట్ల గురించి అయితే మా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పర్యవేక్షణలో ఉంది. కాకపోతే ఆయన ఎంత పర్యవేక్షించినా కానీ ఇక్కడ అధికారులు కూడా ఆగమేఘాల మీద పనిచేయాలి. అమ్మవారి కళ్యాణం అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి ఒక మన ఇంట్లో ఎలా అయితే అమ్మాయికి పెళ్లి చేస్తామో అంతకన్నా ఎక్కువ అభిమానం, ప్రేమ, అమ్మవారి మీద భక్తి ఉంటుంది. అయితే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేసిరు. ఇక్కడ సౌకర్యాలు ఇప్పుడు ఈ పెళ్లి అంటే ఒక 4 రోజుల నుంచి ఇంట్లో వాటరు, ఎక్కడ కరెంటు ప్రాబ్లం లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా, పురవీధులు ఎక్కడెక్కడ గల్లీలు ఉన్నాయో అక్కడంతా చిన్న చిన్న ప్లాస్టింగ్ కానీ, రోడ్స్ కానీ అంతటా కూడా చక్కగా ఫుడ్ బోర్డు కానీ అంతా ఏర్పాట్లు చేయాలి. అధికారులు ఇప్పుడు అమ్మవారి కళ్యాణం దగ్గర పడ్డాక ఒక వారం రోజుల ముందు సమీక్షా సమావేశము ప్రభుత్వం తరఫున పెట్టి ఏదో హడావుడి చేస్తారు కానీ భక్తిగా ఇది బ్రహ్మాండంగా మనము ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మవారి కళ్యాణం ఆషాఢ మాసంలో మొదటిదే. హైదరాబాద్లో కూడా బ్రహ్మాండంగా జరిగే కార్యక్రమం ఇది. దీన్ని ఇంకా కొద్దిగా భక్తితోటి శ్రద్ధతోటి పనిచేసి ప్రభుత్వం కొంచెం శ్రద్ధ పెట్టి పనిచేస్తే ఇంకా బ్రహ్మాండంగా అయ్యేది. మరి మేము గతంలో ఇక్కడ చిన్నగా చేసేవాళ్ళు, మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇదంతా ఇప్పుడు చూస్తున్నారుగా పైన షెడ్డు ఇదంతా ఇది లేకుంటే దీనికి ఇంకా 10 లక్షలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు మా శ్రీనివాస్ యాదవ్ గారు దాతల ద్వారా సేకరించి ఇలాంటిది పర్మనెంట్ షెడ్ వేయించాడు. ఇక్కడ టెంకాయలు అమ్ముకుంటోళ్ళకు కూడా పర్మనెంట్గా వాళ్ళకు ఉచితంగా, పేదవాళ్ళకు కాబట్టి వాళ్ళకు ఉచితంగా టెంకాయలు అమ్ముకోవడానికి ఒక్కొక్క షెటర్ కట్టించి వాళ్ళకు ఉచితంగా దాతల ద్వారా సేకరించి వాళ్ళకు ఉచితంగా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏది చూసినా శ్రీనివాస్ యాదవ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆయన మీద కక్షతోటో మరి ఇదేందో కానీ ప్రభుత్వం కొంచెం డీలే చేసుకుంటూ అధికారులు నిమ్మక నీరేత నాటి ఈవో ఉన్నాడు. ఆయన అయితే అసలు ఏం పట్టించుకోకుండా స్థానికులకు కూడా నేను ఇక్కడ బల్కంపేట్ ప్రాంతవాసిని కూడా, బల్కంపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుని కూడా, ఇక్కడ మా బల్కంపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ని కూడా వాళ్ళ సలహాలు సూచనలతో చేయవలసిన కార్యక్రమం ఇది. కాకపోతే ఆయన పట్టించుకోవట్లేదు, అసోసియేషన్ని స్థానికులను పట్టించుకోవట్లేడు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అసోసియేషన్లు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ గౌరవంగా మనం అమ్మవారి కళ్యాణానికి ఇన్వైట్ చేయాలి. వాళ్ళని కూడా వాళ్ళ భాగస్వాములతో చెయ్యాలి. చేయకపోగా ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. అయితే ఈ స్థానికులే కానీ ఇక్కడ ఉన్న ఆల్ పార్టీస్, అన్ని పార్టీలు కానీ సహకరించుకుంటూ అమ్మవారి కళ్యాణం కాబట్టి ఇక్కడ మనం ఏ గొడవ చేయకుండా కళ్యాణం సజావుగా సాగాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ అయితే అంత ఓపికతోటి ఇప్పుడు ఇక్కడ వాలంటీర్ పాస్లే కానీ, ఇక్కడ లోకల్ చేసే వాళ్ళకి కానీ, విఐపి పాస్లే కానీ, ఇవన్నీ స్థానికులకు అంత భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు అది ఏం లేదు. ఒక కాంగ్రెస్ కార్యకర్తల కార్యక్రమం లాగా వాళ్ళు క్రియేట్ చేయడానికి పోతురు కానీ వాళ్ళ దగ్గర అంత సీన్ లేదు. మా సహకారం లేనిది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సహకారంతో లేకుండా ఈ కార్యక్రమం జరిగే అవకాశం లేదు. అంటే అంగరంగ వైభవంగా జరగాలంటే శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు ఆయన రాబోతున్నారు. అందుకే మా వాళ్ళు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నా కానీ ఇప్పుడు వస్తున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. వారికి ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నా కానీ వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్, ముఖ్యంగా వాటర్ కానీ, ఇక్కడ ఉన్న బారికేడ్లు కానీ, అక్కడ సప్లై చేయడానికి వాటర్ వాలంటీర్స్ కానీ ఇవన్నీ ఆయన చూస్తుంటాడు. కాబట్టి ఆయన ఇప్పుడు పర్యవేక్షించేసి రేపు జరిగిపోయే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో మేము అందరం సహకరించి పనిచేస్తాం. గతంతో పోలిస్తే అంటే గతంలో ఏమైనా లోటుపాట్లు కనిపించాయి? గతంతో పోలిస్తే ఈసారి లోటుపాట్లు కనిపిస్తున్నాయా? లేకపోతే ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి కావచ్చు, లోటుపాట్ల గురించి సంబంధించి ఏం చెప్తారు? అదే నేను లోటుపాట్లు అంటే ఇదే. ఇప్పుడు మనము అమ్మవారి కళ్యాణం, ఇప్పుడు మన ఇంట్లో కళ్యాణం జరుగుతుంది, చుట్టుపక్కల వారు కూడా మనం అందరి సహకారం ఉండాలి. ఇంత పెద్ద బల్కంపేట అంటే చాలా చరిత్రాత్మకమైనటువంటి ఏరియా ఇది. అమ్మవారితో చరిత్ర మంచిది ఇది. మేము ఇప్పుడు మన చిన్న ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకందరికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాలా. అంటే మీరు అధికారులే చూసుకుంటా అంటే కుదరదు. అందరు భాగస్వామ్యంతో, అసోసియేషన్లతోటి, కుల సంఘాలతోటి, అన్ని సంఘాలు ఉంటాయి, రకరకాల సంఘాలు, రకరకాల పార్టీలు, అన్ని పార్టీల సహకారంతో శాంతియుతంగా చేయడానికి వీళ్ళతో అందరితో కూర్చొని మాట్లాడి చేస్తే బాగుంటుంది. సమీక్ష సమావేశం పెట్టిర్రు, వాళ్ళు వచ్చి మాట్లాడుకురు. దానికి అధికారులు వచ్చి ఈడ సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళు మాట్లాడుకున్నారు. దానికి ఇక్కడ ఎందుకు ఏకంగా సెక్రటరీలు పెట్టి కూర్చొని మాట్లాడుకోవచ్చు. మమ్మల్ని స్థానికులని కూడా ఇబ్బందులు ఏమని అడిగితే వాళ్ళు చెప్తారు.
మళ్ళీ అలా అదే విధంగా వాళ్ళు ప్రభుత్వం చేపట్టిన దానికైతే లేదు. కానీ మా శ్రీనివాస్ యాదవ్ గారు మళ్ళీ మొన్న వారం రోజుల క్రితం సమీక్ష సమావేశం పెట్టారు. వారైతే అన్ని విధాలుగా అన్ని పార్టీలను కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్స్నే కానీ సీనియర్ సిటిజనే కానీ యువతనే కానీ అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని పోమని ఈఓ గారికి చెప్పడం జరిగింది. ఈఓ గారు కొద్దిగా నిదానంగా ఉన్నాడు. మరి ఆయన అయితే అంత రెస్పాండ్గా లేడు, యాక్టివ్ లేడు. ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉండాలా. ఎంతసేపు నువ్వు నీ పని అంటే కాదు, అంతటా చూసుకోవాలా. బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకార్యాలు కూడా ఏమందట్లేవు అంటే రేపు మంత్రివర్యులు కూడా రాబోతున్నారు అంటున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అంటే గతంతో పోలిస్తే ఈసారి కూడా 4 లక్షలకు పైగా భక్తులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం? అదే మేము కూడా ఈ టెంపుల్ వాళ్ళైతే పట్టించుకునే పాపానైతే పోవట్లేదు. నేను అదే చెప్తున్నాను. మేము కూడా ఏసీపీ స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళాము. ఆయనకు కూడా మేము చెప్పడం జరిగింది. పోలీసు వారు అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు. పోలీసు వారు అందరితోటి సంప్రదిస్తున్నారు. లోకల్ పీపులే కానీ లోకల్లో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ని కానీ అందరినీ వాళ్ళు సంప్రదిస్తున్నారు. బందోబస్తు విషయంలో వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారని అయితే మాకు నమ్మకం ఉంది. పోలీసు వారి మీద నమ్మకం ఉంది. వాళ్ళకు మేము కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా 1-2 సార్లు వారికి సహకరించాలి, పోలీసు వారికి సహకరించాలని చెప్పిండు. వాలంటీర్స్గా మా పార్టీ కార్యకర్తలకు కూడా ఆదేశం ఉంది. మీరు ఎక్కడ గొడవ పడకుండా శాంతియుతంగా అమ్మవారి కళ్యాణము మన ఇంట్లో జరుగుతున్న కళ్యాణం పార్టీ ఫీలింగ్ దేవకుండా మీరందరూ సహకరించాలి అని ఆయన చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మేము సహకరిస్తున్నాం. అన్నీ మేము ఇప్పుడు వాళ్ళు చేయాలని ఏం లేదు, ఆ యువగారే పట్టించుకోవడం లేదు. వివిధ అధికారులతోటి మేము కూడా ఎప్పటికప్పుడు మా పార్టీ ద్వారా మా స్థానిక మాజీ కార్పొరేటర్ ఉన్నారు, మా పార్టీ కార్యకర్తలం ఎక్కడక్కడ ఈ చుట్టుపక్కల అన్ని సమస్యలు మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడమే కానీ అధికారుల దృష్టికి తీసుకురావడమే కానీ జరుగుతుంది. తప్పకుండా అవన్నీ మంచి జరగాలని ఆశిస్తున్నాం. మీడియా ద్వారా కూడా నేను ఒకటే చెప్తున్నా, భక్తులకు వచ్చే బల్కంపేట్ అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులకు అందరూ కూడా మా బల్కంపేట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషనే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ ప్రతి యువత ఒక్కొక్క దగ్గర ఒక 10 మంది కలిసి అన్నదాన కార్యక్రమం అమ్మవారి కళ్యాణానికి వచ్చిన వాళ్ళకు ఇక్కడికి వెళ్ళి ఖాళీగా పోకుండా పొద్దున్న నుంచి టిఫిన్స్ కానీ అన్నదానం కానీ ఈ కళ్యాణానికి వచ్చే అందరికి కూడా అన్నదానాలు చేయడానికి మా బల్కంపేట్ ప్రాంతవాసులు అంతా సిద్ధంగా ఉన్నారు. ఇది గత 14 సంవత్సరాలుగా జరుగుతుంది అన్నదాన కార్యక్రమము. శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా విస్తృతంగా జరుగుతుంది అన్నదానం. ఎవరు కూడా ఇక్కడ నుంచి ఖాళీగా పోవద్దు, అమ్మవారి కళ్యాణానికి వచ్చిన వాళ్ళు ఖాళీగా పోవద్దు అనేసి ఇక్కడ బ్రహ్మాండ అన్నదాన కార్యక్రమాలు కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా, దానికి ఏం లోటుపాట్లు ఏమి ఉండవు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. సో ఇప్పుడు అంటే రేపు పెద్ద ఎత్తున కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరగబోతా ఉంది. మరి ఈరోజు రేపటి కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అంటే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా లక్షల మంది భక్తులు వస్తూనే ఉంటారు, ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏర్పాట్లో ఎటువంటి అవకతవకలు ఉండవు. ఖచ్చితంగా అందరికీ అనువుగా ఉండేలాగే భక్తులు ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చేటప్పుడు చిన్న చితకా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా అదంతా బేరబులే. ఏదైనా సరే అంత ఏయో అవాంఛనీయ సంఘటనలు అయితే ఏవి జరగవు ఇప్పటిదాకాను. ఇంతకుముందు 2500 మందితోటి లోపల జరిగే కళ్యాణాన్ని సార్ వచ్చిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 10 లక్షల మంది భక్తులు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటున్నారంటే సారు చేసిన డెవలప్మెంటు అది భక్తులకు అందరికీ కూడా ఇంతకుముందు డెవలప్మెంట్ లేదని కాదు, అమ్మవారిని దశ దిశలా వ్యాపించేలాగా ఆమె వైభవాన్ని చాటి చెప్పిన మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మూలంగానే ఈరోజు సిటీ అంతా చుట్టుపక్కల ఊర్లు అన్నీ కూడా తెలిసి అందరూ కూడా తండోపతండాలుగా ఈరోజు కళ్యాణానికి వస్తున్నారు. అందరికీ తగిన ఏర్పాట్లు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, R&B బ్యారికేడింగ్ వేయడం కానివ్వండి, శానిటేషను అన్ని డిపార్ట్మెంట్లలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండే ఆర్టీసీ వాళ్ళతో సహా క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేయడంలో కానీ దేంట్లోనూ కూడా అలసత్వం చూపించకుండా ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల బీజార్ నగర్ ఉంది, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడ సేవ చేయడానికి పొద్దున్న 7 గంటలకు మొదలు పెడితే నైటు
2 వరకు 1 గంట వరకు ఎంతవరకు భక్తులు ఉంటారో అంతవరకు నిలబడి వాలంటరీ చేస్తూ ఉంటారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలు చేపిస్తూనే ఉంటారు. అమ్మవారి కళ్యాణం అందరూ తిలకించేలాగా అత్యంత వైభవంగా జరిపిస్తూ ఉంటారు. కాబట్టి మేము అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము. భక్తులకు వసతులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వం ఎట్లా దృష్టి పెట్టిందంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా సరే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏంటంటే ఇది ఈ పండగ అనేది ప్రతి ఒక్కళ్ళు జరుపుకునే అమ్మవారి కళ్యాణం కదా. ఈ ఉజ్జయిని మహంకాళి కానివ్వండి, ఎల్లమ్మ కళ్యాణం కానివ్వండి, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రతి వారికి కూడా వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, మంచినీరు కానివ్వండి, పోలీస్ అవుట్ పోస్ట్ కానివ్వండి, ఈ మెడికల్ క్యాంపులు కానివ్వండి, అన్ని సకల సౌకర్యాలతో మాత్రం అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈసారి? సంవత్సరం కూడా 1,00,000, 2 లక్షలు, అలాగే ఇప్పటి వరకు 7-8 లక్షల వరకు వస్తున్నారు. అంచనా ఎట్లా? ఈసారి 10 లక్షల మంది ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారని మా అంచనా.